మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మరిమడ్లకు చెందిన రమేష్ రేఖ గార్ల అబ్బాయి అంటే మరీ పెద్ద అబ్బాయి కాదు, చిన్న అబ్బాయి, 8 నెలల అబ్బాయి. ఇప్పుడు మీకు ఆ అబ్బాయిని పరిచయం చేపిస్తాను. ఆ అబ్బాయిలో చాలా పెద్ద కళ ఉంది. ఈ చిన్న బాబాయిని కూడా తను ఎంతో అసలు ప్రతి విషయాన్ని అయితే గుర్తుపడుతున్నాడు. 8 నెలలకైతే అసలు ఏ అబ్బాయికైనా కూడా అసలు ఇది గుర్తుపట్టాలి అనేది అయితే వాళ్ళకి తెలీదు. అలాంటిది ఈ అబ్బాయి 8 సంవత్సరాల అబ్బాయి అయినటువంటి బాబు అసలు తనలో ఎంత పెద్ద కళ ఉందనేది ఇప్పుడైతే మనమైతే ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. అబ్బాయిని కూడా చూద్దాము, మనం పరిచయం పెంచుకొని ఆ అబ్బాయితో కూడా మనం మాట్లాడదాము. మన మాటలు కూడా అర్థమవుతాయా, తనలో ఎంత పెద్ద కళ ఉందనేది కూడా మనం అబ్బాయిని చూసి మరికొన్ని వివరాలు వాళ్ళ పేరెంట్స్ని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. చెప్పండి బెనిహిన్ గురించి. బెనిహిన్ కి అసలు ఎప్పటి నుంచి ఆలోచన, అసలు ఇలా చెయ్యాలి, ఇలా గుర్తుపడతాడు అని చెప్పేసి మీకు ఎట్లా అనిపించింది? అంటే బాబుకి కొంచెం యాక్టివ్ గా ఉండాలి, బాబుకి ఏదైనా అచీవ్ చేయాలి అని చెప్పి మేమే ఆలోచన కొద్ది 2 months కంప్లీట్ అయినప్పటి నుంచి ఇవి ఫ్లాష్ కార్డ్ చూపిస్తున్నా. ఇప్పటి వరకు అయితే 7 months వరకు అయితే 200 ఫ్లాష్ కార్డ్స్ గుర్తుపడుతున్నాడు. అనిమల్స్, బర్డ్స్, ఫ్లవర్స్, ఆల్ఫాబెట్స్, మరి ఇవి బాడీ పార్ట్స్ ఇవి గుర్తుపడుతున్నాడు. 200 వరకు అయితే ఐడెంటిఫై చేస్తున్నాడు. ఇవన్నీ బాబు మంచిగా గుర్తుపడుతున్నాడు అని చెప్పి వీడియో తీసి నోబెల్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళకైతే పంపినాం. ఎప్పుడు పంపించారు? దాదాపు 1 month వరకు అవుతుంది. అంటే మీకు అంటే ఎలా వచ్చింది థాట్, అసలు తను గుర్తుపడుతున్నాడు, తను గెస్ చేస్తున్నాడు, అసలు ఎట్లా మీకు అట్లా? నేను చూపించిన కానీ బాబు ఇది ఐడెంటిఫై చేస్తున్నాడా లేదని చెప్పి వాడి దగ్గర ఒక 2 ఫ్లాష్ కార్డ్స్ నుంచి అడిగేదాన్ని. ఎన్ని మంత్స్ నుంచి? ఇప్పుడు 8 months కదా బాబు, ఎన్ని మంత్స్ నుంచి? 4 months అప్పుడు అడిగిన, కానీ నేను ఏది అడిగితే అది అటు సైడ్ చూసేవాడు అంతే, కానీ దాన్ని పట్టుకునేవాడు కాదు. ఆ గ్రిప్ అనేది వాడికి లేదు. అందుకని ఈ 7 months వరకు అయితే వెయిట్ చేసిన. అంటే 7 months వాళ్ళలోనే గుర్తుపడతారని నాకేం తెలియదు, బట్ 7 months లో అయితే వాడు దాన్ని క్యాచ్ చేసిండు. అందుకే బాబు ఇంత యాక్టివ్ గా ఉన్నాడని చెప్పి దాన్ని రికార్డ్ చేసి నోబెల్ వరల్డ్ రికార్డ్ వాళ్ళకి. ఆగు, మీ పేరెంట్స్ మాట్లాడుతున్నారు, నీ గురించే మాట్లాడుతున్నారు. కూర్చో, సైలెంట్ కూర్చో. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఇప్పుడు ఫస్ట్ ఏం గుర్తుపట్టిండు మీరు అడిగినప్పుడు తను? నేనైతే మాక్సిమం 200 వరకు అయితే చూపించిన ఫ్లాష్ కార్డ్స్. తర్వాత అందులో ఏం చేయించినా గుర్తుపట్టిండు. ఓకే, ఒకసారి చూపించారా ఏమేమి గుర్తుపడతాడు? ఒకసారి చూద్దాం. హాయ్, ఇటు హాయ్ హాయ్, నీకోసమే. ఏంటిది చెప్పు. బెన్నీ, నేపాల్ కంట్రీ తీసుకో. నేపాల్. ఓ వావ్. ఓకే, బెన్నీ, ఇండియా తీసుకో. ఓ హాయ్, ఇది పెట్టుకోవద్దు, నోట్లో పెట్టుకోవద్దు. తీయు కావాలా నీకు? ఇది తీయట్లేదు నోట్లోంచి. చాలా బాగుంది. అసలు ఏంది కళ, ఏంది టాలెంట్, ఏంది నీ దగ్గర? బెనిహిన్, ఇది చూడు. బెనిహిన్. ఓ బెన్నీ, చూడు బ్లూబెర్రీ. బెన్నీ, బ్లూబెర్రీ. ఏది బ్లూబెర్రీ? ఏది? వావ్. ఓ హాయ్ హాయ్, కమ్. వస్తావా? నా దగ్గర ఉంటే నువ్వు గుర్తుపట్టు, ఓకేనా? చెప్పు, మీ మమ్మీ చూపిస్తా ఇప్పుడు నాకు. ఓకే, బెనిహిన్ చూడు, ఇది చూడు. మెలాన్ తీసుకో. మెలాన్ ఫ్రూట్. ఏది మెలన్ ఫ్రూట్? ఏది మెలాన్? అబ్జర్వ్ చేస్తాడు కదా, అటు ఇటు అవన్నీ అబ్జర్వ్ చేస్తుండు. ఏంటిది చూడు. మెలూన్ ఏది? ఏది మెలూన్? ఏది చూడు. మెలాన్. ఓ అదేనా? ఇదేనా మెలూన్? ఎంత అసలు ఏంటి అసలు అబ్జర్వ్ చేసి మరి తీసుకున్నాడు. ఇదేనా మెలూన్? ఇంట్రెస్ట్ లేకపోతే అబ్జర్వ్ చేయడు, సైడ్ కి చూస్తాడు. అవునా, పట్టించుకోడు. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అటు ఇటు అబ్జర్వ్ చేసి తీసుకుంటాడు. అదే నేను చూస్తున్నా, అటు ఇటు చూస్తున్నాడు, తీసుకోవాలా వద్దా, ఇదేనా కాదా అని బాగా అబ్జర్వేషన్ మరి తీసుకున్నాడు. చూడు, పిఫర్ ప్యారెట్. ఇదేనా ప్యారెట్? ఇదేనా? క్లాప్స్ కొడతాడు. కొట్టు. క్లాప్స్. చాలా స్పెషల్ టాలెంట్ ఉంది, బాగా గుర్తుపట్టిండు. బెన్నీ,
మేడం ఇంకా అప్లై చేసిన తర్వాత 30 ఫ్లాస్ కార్డ్ చూపించిన. ఇవి బాడీ పార్ట్స్ అంతకుముందు చూపించలేము, ఈ బాడీ పార్ట్స్ కూడా గుర్తుపడుతున్నాడు ఇప్పుడు. అవునా? ఓ, ఇంకా చాలా ఉంది అబ్బాయిలో కళ అసలు కదా. బెన్హిన్ టైగర్ తీసుకో, టైగర్ టైగర్ చూడు, టైగర్ టైగర్ చెప్పు. అదా? ఓ సూపర్. అది టైగరేనా? టైగర్ అది? నువ్వు బాగా కొద్దిగా మాటలు కూడా వస్తాయా? చిన్న చిన్న మాటలు కూడా వస్తాయా? తాత అంటాడు. తాత అంటాడా? బెన్నిహిన్ కి నోబెల్ వరల్డ్ రికార్డ్స్ కూడా వచ్చింది. వాటి గురించి కూడా మనము వాళ్ళ పేరెంట్స్ ని అయితే అడుగుదాము. చెప్పండి మేడం, ఈ నోబెల్ వరల్డ్ రికార్డ్స్ ఎప్పుడు వచ్చింది, ఎలా మీరు దానికి అసలు అప్రోచ్ అయ్యారు? అయితే బాబు 2 months అప్పటి నుంచి నేను బాబుకు ఫ్లాస్ కార్డ్స్ అయితే వేయించుతున్నా. బాబు 4 months కే దాన్ని ఐడెంటిఫై చేసిండు, బట్ దాన్ని పట్టుకునే గ్రిప్ వాడికి లేదు. 4 months కి ఎట్లా వస్తుంది అసలు? మనని అప్పుడప్పుడే గుర్తుపడుతుంటారు కదా, అప్పుడు అసలు ఎలా అసలు ఆ థాట్ అబ్బాయికి అసలు ఎలా వచ్చింది? ఆ మైండ్ మెచ్యూర్డ్ కూడా కాదు, చిన్న బాబు మనని కూడా అప్పుడప్పుడే గుర్తుపడుతుంటాడు కదా, అసలు అది గుర్తుపట్టడం కూడా అసలు గొప్ప గ్రేట్ అది. అయితే బాబు బాగా యాక్టివ్ గా ఉన్నాడు. నేను చూపించిన కొద్ది వాడు ఏడ్చినా సరే వాడి ముందు ఫ్లాస్ కార్డ్స్ పెట్టి ఫ్లాస్ కార్డ్స్ అని చూపించేసరికి వాడు సైలెంట్ అయిపోయేవాడు. బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నాడు. అయితే 5 ఫ్లాస్ కార్డ్స్ చూపించేదాన్ని ఫస్ట్. ఒక 15 days ఒక సెట్, ఒక 15 days చూపించేదాన్ని. అప్పటికి ఒక 150 ఫ్లాస్ కార్డ్స్ 4 months కే 150 ఫ్లాష్ కార్డ్స్ గుర్తుపట్టిండు. కానీ ఫ్లాస్ కార్డ్ ఇట్లా చూపిస్తుంటే వాడు నేను ఏ పేరు చెప్తే దాని వైపు 2 ఐడెంటిఫై చేసి ఒకే దాని వైపు అలా చెప్పిర్రా? అంటే మీరు ఇది ఇట్లా ఇది ఇది అని చెప్పేసి ఫస్ట్ ఒక కార్డ్ చూపించి ఇది అని చెప్పారా అట్లా? అవును. అంటే ఒక 30 seconds 1 minute అట్లా వాడి ముందు పేర్లు చెప్పుకుంటే ఫ్లాష్ చేసేదాన్ని ఫాస్ట్. అట్లా ఫ్లాష్ చేసేదాన్ని, వాడిని అడిగేదాన్ని కాదు. అంటే వెంటనే అడిగితే బాబు రిసీవ్ చేసుకుంటాడో లేదా అని చెప్పి 4 months కి అడిగిన నేను. అప్పటికి 150 ఫ్లాస్ కార్డ్స్ చూపించిన. అందులో ఏ ఫ్లాస్ కార్డ్స్ తీసి వాడికి చూపించినా గానీ దాన్ని వాడు ఐడెంటిఫై చేసేవాడు. రెండిట్లని చూసి నేను ఏ పేరు అయితే చెప్తున్నానో దాన్నే చూసేవాడు వాడు. అయితే కానీ బట్ వాడు పట్టుకునే గ్రిప్ వానికి లేదు. అందుకని బాబు కోసం కొంచెం టైం కావాలని చెప్పి వెయిట్ చేసిన. 7 months కి అప్పటికి 200 ఫ్లాస్ కార్డ్స్. వాడు 200 ఏ చూపించినా అవి చేతితో పట్టుకొని తీస్తున్నాడు. అందుకే ఇది బాబు మంచిగా యాక్టివ్ ఉన్నాడు అని చెప్పేసి ఇక వాళ్ళు రికార్డ్ వాళ్ళకి మెసేజ్ చేసినాం, మెయిల్ చేసినాం. వాళ్ళు వీడియోస్ పంపమన్నారు. వీడియోస్ రికార్డ్ మీరు బాబు అంటే గుర్తుపట్టేటప్పుడు వీడియోస్ తీసుకున్నారా? అంటే తీసుకున్నాము. ఒక 2-3 వీడియోలు ఉండే అంతే. వాళ్ళు రికార్డ్ వాళ్ళు అడిగితే ఒక 2-3 వీడియోలు శాంపుల్ పంపించినాం. ఆ తర్వాత వాళ్ళు ఇంకా వీడియోస్ అడిగారు, బాబు ఎన్నైతే ఐడెంటిఫై చేస్తున్నారు పిక్చర్స్ అని. అంటే మేము చెప్పినాం మాక్సిమం 200 వరకు అని. అది ప్రతిదీ వీడియో తీసి పంపమన్నారు. మేము వీడియోస్ తీసి పంపించినాం. ఇక అది బాబు ఓకే సెలెక్ట్ అయ్యింది అని చెప్పి వాళ్ళు మెయిల్ చేసిర్రు. అట్లా ఒక 20 days తర్వాత 11th రోజు ఇప్పటికి 5-6 days అవుతుంది రికార్డ్కి ఎక్కిచ్చారు బాబుని. నిన్ననే ఫ్రైడే రోజు రికార్డ్ ఇంటికి పంపించారు కొరియర్ లో. అవునా? ఒకసారి చూపించండి మనకు కూడా. బీట్రూట్ తీసుకో. బీట్రూట్ అది బీట్రూటేనా బెన్హిన్? చూడు బీట్రూటేనా? ఓ భలే ఉన్నాడు నిజంగా, చూడ్డానికి చిన్న క్యూట్ గా ఉన్నాడు. బెన్నీ చూడు శ్రీలంక తీసుకో. శ్రీలంక వెరీ శ్రీలంక అదేనా? ఇదేంటి చూడు. ఇవి గుర్తుపడతాడా? మొత్తం గుర్తుపడ అసలు ఇందులో ఉన్నాయి అన్ని గుర్తుపడతాడా? అన్ని గుర్తుపడతాడు. అవునా? ఇంక దీనికి ఏమి ఇస్తారు? నెక్స్ట్ కార్డ్ ఏమి ఇస్తారు మీరు? ఏదైనా ఇవ్వచ్చు. ఏది ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. ఓకే బెన్నీ చూడు, ఐస్ క్రీమ్ ఏది? ఐస్ క్రీమ్
నీకు ఇష్టమా ఐస్ క్రీమ్? ఏది ఐస్ క్రీమ్ ఏది? అదేనా ఐస్ క్రీమా? ఏది ఐస్ క్రీమ్ ఏది? ఓ బాగుంది, మంచి గుర్తుపట్టిన. నీకు ఇష్టమా ఐస్ క్రీమ్? ఓకే బెన్నీ, ఇగో కైట్ ఏది? వెరీ కైట్ 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 ఏది? కైట్ ఇదేనా కైట్? ఓ కైట్ ఇది కైట్. ఇప్పుడు మీ అబ్బాయి 8 నెలల అబ్బాయి ఇంత చిన్న ఏజ్ లోని ఇవన్నీ కార్డ్స్ గుర్తుపట్టేసి నోబుల్ వరల్డ్ రికార్డు సాధించిండు. ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది ఒక కన్న తండ్రిగా? నాకు చాలా సంతోషంగా ఉంది. లోకల్ అంటే మనం ఒక 5-6 ఏళ్ళ నుంచి మరమల నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇక్కడనే జీవనం కొనసాగిస్తాం. ఇక్కడ ఏం చేస్తారు? టిప్పలు ఉన్నాయి నాకు. టిప్పలు ఉన్నాయి. మనకు అక్కడ వర్క్ లేక ఇక్కడ వచ్చి అక్కడ నుంచి వెళ్ళొచ్చి ఇక్కడ ఉన్నందుకు ఊరి పేరన్నా మనకు నిలబడాలని మనకు కొంచెం సంతోషంగా ఉంది. ఊర్లేదన్నా మనకు పేరు విలువ ఉంటదని. అంటే ఆ అబ్బాయి పుట్టినప్పుడు కొంచెం అన్హెల్తీగా ఉండే. ఎందుకు, ఏమైంది? అంటే హార్ట్ ఊపిరితిత్తులు మొదలే అని పుట్టంగానే ఐసీయూలో వేసిర్రు. వారం రోజులు అక్కడనే ఐసీయూలో ఉన్నాడు. అందుకనే హెల్త్ గా ఒక 2-3 నెలలు హాస్పిటల్ తిప్పించి మరి ఆరోగ్యం ఎట్లుంది అని తెలుసుకుందామని ఈ కార్డులు పెట్టడం మొదలు పెట్టి. ఓకే, మీకు ఆ థాట్ అట్లా వచ్చింది. గెస్ చేస్తాడా, అనారోగ్యమా అంటే ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అని ట్రై చేయడానికి కార్డులు రూపంలో చూపెట్టినాం అన్నట్టు. కొద్దిగా గుర్తుపట్టడం వల్ల స్కూళ్ళకు మేడం, మా పిల్లలు చదువుకునే స్కూళ్ళకు పోయి మేడం ద్వారా మెయిల్ పెట్టించినాం అన్నట్టు. ఇది గుర్తుపట్టిన తర్వాతనే మీరు మేడం దగ్గర నుంచి మెయిల్ పంపించాం. ఫిబ్రవరి 23 తారీఖు మెయిల్ పంపించినాం. మెయిల్ పంపించినాక వాళ్ళు యాక్సెప్ట్ చేసి నాకు ఈ మెయిల్ లా మెసేజ్ పెట్టిర్రు. తర్వాత వీడియోలు పంపండి, మీరు పంపినాక మేము చెప్తామని 1 వీక్ దాకా వీడియోలు పంపినాక వాళ్ళు యాక్సెప్ట్ చేసిర్రు. యాక్చువల్ ఏంటంటే నాకు ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్ రాదు. తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకుంటా టైప్ చేసుకుంటే ఇంగ్లీష్ వాళ్ళకి పంపాలి. పంపించుకుంటే అట్లా చేసినాం. అంటే టైపింగ్ వస్తుంది కానీ అంత అర్థం చేసుకుంటాం కానీ టైపింగ్ రాదు. నేను కూడా ఇంటర్ దాకా చదువుకున్నా. ఫారెన్ 6 సంవత్సరాలు దేశం పోయి వచ్చి పెళ్లి చేసుకుని ఇన్నే సెటిల్ అయినా. నాకు కూడా సహాయం చేసేటోళ్ళు ఎవరు లేరు. ఇక మా మామయ్య ఉంటాడు ఇక్కడనే, ఇక మా మామయ్య చూసుకుంటాడు కాబట్టి ఇటు వచ్చిన. ఇప్పుడు బాబు హెల్త్ అయితే ఓకేనా? హెల్త్ ఓకే. అంటే నాకు కూడా కొంచెం డౌట్ ఇంకా ఓకే అంటే ఇప్పటికి చెప్పలేం కదా. 8 నెలలు 1.5 year అయితే చెప్తామంటే అందుకని కొంచెం యాక్టివ్ ఉంటాడని కార్డులను చూపెట్టుకుంటా. అయినా యాక్టివ్ ఉన్నాడు, ఏం కాదు. మీరు ఎవరో టెన్షన్ పెట్టుకోకర్రి. బాబు చూస్తే ఎంత యాక్టివ్ ఉన్నాడు కనిపిస్తుంది కదా. చాలా యాక్టివ్ ఉన్నాడు. అసలు ఇంకా ముందు కూడా మీకు మంచి పేరు కూడా తీసుకొస్తాడు. దాని గురించి అసలు మీకు డోకా కూడా లేదు. అందుకే పేరు కోసం కాదు కానీ వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకోవాలి. మేమన్నా అంత చదవలేము. ఇప్పుడు ఏదో ఒకటి బయట ఒక మస్తు కష్టపడుతున్నాం. అలానే ఏమైనా జాబ్ చేస్తారని. అందులో బీసీలకు ఏదో జాబ్ లేరు. ఎవరు మా ఒడ్డల దాంట్లో జాబులు చేసేటోళ్ళు ఎవరు ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. అందుకని చెప్పేసి మా భార్య నేను చేస్తా అంటే చేయమని చెప్పిన. ఇప్పుడు మీరేం చేస్తారు? హౌస్ వైఫ్. ఇంట్లో ఉండి పిల్లలు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఇంటర్ చదువుకున్నారు. చదువు పరంగా ముందుకు వెళ్ళాలి, దీని వల్ల ఇంకా ఏదైనా అచీవ్ చేయాలి, ముందుకు వెళ్ళాలి అని పిల్లలకి మోటివేషన్ ఉంటది అని చెప్పి నేను ఇట్లా ట్రై చేసిన. నేను చేయలేకపోయినా మా పిల్లలన్నా చేయాలి అని చెప్పి, మా అమ్ముల్ని ఏం చేయించాలని చెప్పి మా పేరెంట్స్ కి వాళ్ళు ఎక్కువ చదువుకోలేరు కాబట్టి వాళ్ళకి తెలియదు. మాకు ఎంతో కొంత తెలుసు కాబట్టి మాలా మా పిల్లలు కావద్దని చెప్పి ఇది చేసినాం. అప్పుడు చదివిద్దామన్న శక్తి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఫారెన్ పోయి వచ్చి ఇల్లు కట్టుకొని అక్కడ ఉన్నామంటే ఉపాధి లేదు, వ్యవసాయం లేదు. అందుకని చెప్పేసి అక్కడ 6 సంవత్సరాలు మీరు ఫారెన్ పోయి వచ్చారు. మ్యారేజ్ వచ్చిన తర్వాతనే మ్యారేజ్ చేసుకున్నాం. ఇక్కడే ఉన్నారు. మా తమ్ముళ్ళు కూడా వాళ్ళు పోయి వచ్చి మ్యారేజ్ చేసుకుని వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. ఇక ఎవ్వరికి లేదు కాబట్టి మనమే ఆధారం కాబట్టి ఏదో ఒక పని చేసుకొని ఇక్కడనే ఉందామని. మనకు ఫస్ట్ టిప్పర్లు ఏం లేవు. 500 రూపాయలు పట్టుకొని సిరిసిల్లకి వచ్చిన మరిమర్ల నుంచి. ఇక మా మామయ్య ఒక 4 లక్షలు ఇస్తే ట్రాక్టర్ నడిపించుకొని పిల్లల్ని పోషించుకుంటా. ఇద్దరు పాపలు, ఒక బాబు. ఇప్పుడు లాస్ట్ థర్డ్ బాబు.
అంతే. ఓకే ఓకే. కానీ ఇప్పుడు అయితే ఇగో థర్డ్ బాబులో కొంచెం ఆయనకి హెల్త్ పరంగా బాగాలేకుండా మీరు చూపించుకొని మరి ఎలా ఉందని చెప్పేసి జస్ట్ టెస్టింగ్ కోసం ఈ కార్డ్స్ Testing చూపిస్తే ఇప్పుడు ఇంత మంచి రిజల్ట్ వచ్చింది మీకు. చాలా గ్రేట్ అసలు. ఇంత చిన్న బాబుడు మనని కొంతమంది అయితే గుర్తుపట్టారు. చిన్న పిల్లలు కూడా మనని అరే మా మమ్మీయా మా డాడీ అని వాళ్ళ ఫేస్ లో కదలికలు, మమ్మీ రాగానే కొంచెం ఫేస్ లో స్మైల్ వస్తుంది మా మమ్మీ మా డాడీ అని. బయట వాళ్ళని అసలు అంతా గమనించరు పిల్లలు కదా. అలాంటిది కార్డ్స్ గుర్తుపట్టుకుని ఇది ఇండియా కార్డు, ఇది లైన్, హర్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ గుర్తుపట్టడం అనేది అసలు ఒక గొప్ప కళ. అసలు బాబుకి ఏం డోకా కాదు అసలు. మీరు కూడా ఏం టెన్షన్ పడకుండా అవసరం లేదు ఆరోగ్యపరంగా ఏ రకంగా అయినా కూడా. ఇప్పుడు మాకు వచ్చింది బాబు ఇంత యాక్టివ్ గా ఉన్నాడు, ఇంత మంచి రికార్డు వానికి ఇంత చిన్న ఏజ్ లో రావడం వల్ల మాకైతే చాలా హ్యాపీగా ఉంది. యాక్టివ్ గా ఉన్నాడని కూడా మాకైతే ఇప్పుడు నమ్మకం వచ్చింది. ఇంకేమేమి గుర్తుపడుతుంది, ఇంకా తనలో ఇంకా ఏమేమి స్పెషల్ టాలెంట్ ఉంది? బాబు అయితే ఇంతవరకు గుర్తుపడుతున్నాడు. వాడి టాలెంట్ ని బట్టి వాడి ఎంత రిసీవ్ చేసుకోవాలి నేను చెప్పడానికి ట్రై చేస్తా. వాడు ఎంత రిసీవ్ చేసుకోగలిగితే అంత అంతే. 30 seconds చూపిస్తారా? క్లాస్ కార్డ్ ఇట్లా పట్టుకొని ఇట్లా పేర్లు చెప్పుకుంటే ఇట్లా క్లాస్ చేస్తాను, క్యాచ్ చేసేస్తాడు తొందరగా. అది మళ్ళీ వాళ్ళని అడగద్దు, ఎక్కువ అడిగితే కూడా వాళ్ళకి ఇబ్బంది ఉంటది. అవును, అందుకే నేను అది చూపించి ఒక 4 months తర్వాత అడిగినా, మళ్ళీ 7 months లో అడిగినా. అవునా? కానీ అసలు తొందరగా క్యాచ్ చేయడం అనేది గ్రేట్. అది ఇంత తొందరగా ఫ్లాష్ కార్డ్ ఇట్లా చేయంగానే ఇది అని చెప్పేసి గుర్తుపట్టడం అనేది కూడా అసలు గొప్ప కళ. ఆయన దగ్గర ఎంత టాలెంట్ ఉందో నాకు కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను. ఫస్ట్ టైం నేను కూడా చూడడం ఇంత చిన్న బాబుకైతే ఇంత మంచి అవార్డు వచ్చినందుకైతే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. ఈ రికార్డు గురించి ఇక మాకు తెలిసిన ఛానల్ ఏంటంటే, మాకు తెలిసిన వాళ్ళని అడిగితే సుమన్ టీవీ చాలా బెటర్ అని చెప్తే అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అయినాం. నాకైతే మిమ్మల్ని కలిసినందుకు, మీ ఛానల్ తో ఇంత మంచిగా షేర్ చేసుకుంటున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ. ఓకే, మా బాబుకి ఇంత మంచి పొజిషన్ వచ్చినందుకు, మళ్ళీ ఒకటి ఇంత మంచి ఛానల్ మీట్ అయినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీరు వచ్చి ఇంత మంచిగా బాబుకు కోఆపరేట్ చేసినందుకైతే నేను అసలు ఇట్లా ఉంటదని అనుకోలేదు. నేను బాబుకు ఇంత మంచి కోఆపరేట్ చేసినందుకు, ఇంత మంచి ఛానల్లో మా బాబు కనిపిస్తాడని చెప్పి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంత మంచి పేరు కూడా మా బాబుకి వస్తున్నందుకైతే ఇంకా వాడు ముందుకు వెళ్ళాలి, వాడిలాగే ఇంకా చాలా మంది వాడిని మోటివేషన్ గా తీసుకొని ఇంకా చాలా మంది పిల్లలు ముందుకు వెళ్ళాలని అయితే నేను కోరుకుంటున్నా. చాలా హ్యాపీగా వెళ్తాడు. ఇంకా మా తరపున, మా సుమన్ టీవీ తరపున కూడా ఇంకా బాబు మంచి ఇంకా అన్ని గుర్తుపట్టేసి తను అనుకున్నది కూడా సాధించాలని చెప్పేసి కూడా మేము మా సుమన్ టీవీ ద్వారా కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ మీకు అండ్ మీ బాబుకి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే. సో చూసారు కదండి, 8 months బేబీ. తను అనుకున్నది కూడా సాధించాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా మన సుమన్ టీవీ ద్వారా అయితే కోరుకుంటున్నాను. ఇంత చిన్న బేబీ అసలు ఇవన్నీ గుర్తుపడతాడా అని నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉండే. కానీ ఇక్కడికి వచ్చి నేను చూసేంతవరకు కూడా నాకు కూడా తెలియదు తనలో ఎంత టాలెంట్ ఉందని చెప్పేసి. కెమెరామెన్ విజయ్తో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ సిరిసిల్ల.